హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ కనుమ. ఒకటి ఎందుకు చెప్పానంటే, భోగి రోజు వీడియో తీద్దాం అనుకున్నా, ఆ రోజు సెట్ అవ్వాలా. సంక్రాంతి రోజు వీడియో తీద్దాం అనుకున్నా, ఆ రోజు సెట్ అవ్వాలా. కానీ ఈ కనుమ వీడియో అన్నా తీసి పెడదామని, ఎందుకంటే నా వరకు వచ్చేసి ఈ కనుమ అనే హైలైట్. నాకు నాన్ వెజ్ అంటే బాగా చాలా ఇష్టం. ఈరోజు ఏంటంటే మనం మార్నింగ్ లేచాము, మా ఊరు చివరిలో ఉన్నాము. ఇప్పుడైతే మనం మటన్ కొనడానికి వెళ్తున్నాము. మా ఒంగోలు సైడ్ అయితే మటన్ వచ్చేసి కేజీ 900, 800, 1000 రూపాయలు అలాగుంది. అదే తలకాయ కొనాలంటే 1400 నుంచి 1500, 1600, 1800 కూడా ఉంది. ఇక్కడ ఈ ఏరియాలో ఎంత చెప్తారో ప్రైస్ వచ్చేసి చూద్దాం. ఇటు ఏంటంటే పల్లెటూర్లు కదా బాగా. ఇటు మా ఊరు పక్కనే ఒక ఊరు ఉంది, అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి 1 కేజీ మటన్ తీసుకొని, ఓకే అయితే డైరెక్ట్గా మన జర్నీలో కలుసుకుందాం. వచ్చేసి ఇక్కడ మనకి ఏరియాలో ఏంటంటే, ఇప్పుడు వెళ్ళే దారిలో పండగ సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ అయితే పెట్టారు. అక్కడ గేమ్ జరుగుతుంది. మనం మటన్ షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ రేట్లు పర్లేదు, కానీ తలకాయ వచ్చేసి చిన్న 500 చెప్తున్నారు. వీడియో తీద్దామంటే వాళ్ళు వద్దని చెప్పారు, అందుకని నేను తోటికే తీశాను. ఓకే వ్యూవర్స్, చూశారు కదా, మనం మటన్ అయితే తీసుకున్నాము. మటన్ వచ్చేసి 1 కేజీ తీసుకున్నాం. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. అక్కూర్లో ఏంటంటే మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే బెటర్. ఎప్పుడైనా నాన్ వెజ్ మనం తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే బెటర్. మా బాబాయ్ దగ్గర తీసుకున్నాను. ఇటు మాచెల్ల సైడ్ అయితే కేజీ 800 ఉంది మటన్. చికెన్ కూడా తీసుకున్నాం, ఒక హాఫ్ కేజీ చికెన్ వచ్చేసి 120 రూపాయలు, 120 రూపీస్. ఇప్పుడు కేజీ ఎంత? 240, 240 రూపాయలు. చికెన్ ఎంత రేటు పెట్టుకొని అంత రేంజ్ చేసి మనకు లేదు. దీని బదులు మటన్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే జనాలు కూడా చాలామంది చికెన్ కంటే కూడా మటన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఇది దేనికంటే ఏదైనా సింపుల్ ఫ్రై ఐటెం చేసుకొని మటన్ వచ్చేసి కర్రీ చేసుకుందాం అని చెప్పేసి చేశాను, తీసుకున్నాను. దీన్ని ఇంటికి వెళ్ళేసి వీడి ప్రిపరేషన్ వీడియో కూడా చూపిస్తా, చూసేయండి. మనకు అటు ఆపోజిట్ అటు చూపించు, క్రికెట్ మ్యాచ్ అయితే జరుగుతుంది, టోర్నమెంట్ జరుగుతుంది. ఇందాక మనం వచ్చేటప్పుడు అదే మనకు చూపించింది. ఓకే అయితే రైట్, అక్కడ కలుసుకుందాం. దారిలో వెళ్ళేటప్పుడు కొద్దిగా కొత్తిమీర, మటన్ మసాలా తీసుకుందాం. అల్లం వెల్లుల్లి కంపల్సరీ ఉండాలి. ఓకే, బాయ్. ఓకే, మన చికెన్ మటన్ వచ్చేసి కుకింగ్ అయితే అయిపోయింది. ఈరోజు మనం పూరీలు చేసుకున్నాం. చికెన్ వచ్చేసి ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ పూరీ చేసుకున్నాం అని చెప్పి కర్రీతో ముగించేసాం.
టేస్ట్ అయితే ఎదిరింది. పూరి విత్ చికెన్ కర్రీ, మటన్ కూడా ఉంది. ఇవి తినేసేసరికి నాకు అయిపోయింది నా సీను. ఇంకా మటన్ దాకా ఎక్కడ వెళ్తామని చెప్పి పూరి విత్ చికెన్ కర్రీతోనే కంప్లీట్ చేసేసాను. ఓకే గైస్, మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ ముఖ్యం.